అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు వరలక్ష్మి పూజ కోసం నేను మా ఇంటి అమ్మవారికి అలంకరణ చేసుకోవడానికి గజమాల, వాగ్మాల ప్రిపేర్ చేశాను. మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నానండి. సో, కిందటి ఇయరే చేయాలనుకున్నాను. కాకపోతే టైం కుదరక ఈ ఇయర్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. రాయల్ బ్లూ కలర్‌లో పట్టు సిల్క్ క్లాత్ అనేది తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ వెల్వెట్ క్లాత్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ వెల్వెట్ క్లాత్‌తో నేను పిల్లోస్ చేశాను అమ్మవారికి సైడ్ డెకరేటివ్‌గా. సో, వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఈరోజైతే గజమాల, వగ్మాలే చేస్తున్నాను. ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ తీసుకొని 20 ఇంచెస్ అనేది హైట్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ పేపర్‌ని ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గజమాల షేప్ వచ్చే విధంగా మీరిక్కడ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్‌నయితే కటింగ్ చేసేసుకోవాలి. సో, షేప్ అనేది చూసుకోండి. చూసుకొని మీరు డ్రా అనేది చేసుకోండి. ఈజీగా ఫ్రీ హ్యాండ్‌తో డ్రా అయితే చేసేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! మీకు ఎలా షేప్ అనేది డ్రా చేసుకోవాలనేది చూస్తే అర్థమైపోతుంది. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న పేపర్‌ని మనం ఆల్రెడీ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాం కదా! బ్లౌజ్ పీస్ పైన పెట్టుకొని డ్రా చేసుకోవాలి. మీరు బ్లౌజ్ పీస్ 2 ఫోల్డ్ అనేది చేసుకోవాలండి. ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు ఒకే కలర్ కావాలనుకుంటే 2 ఫోల్డింగ్ అనేది వేసుకోండి. లేకపోతే మీరు ఫ్రంట్ సైడ్ ఒక కలరు, బ్యాక్ సైడ్ ఒక కలర్ వేసుకోవాలనుకుంటే 1 ఫోల్డ్ పైన పెట్టుకొని కట్ చేసుకోండి. సో, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 2 కూడా ఒకే కలర్‌లో ఉండాలని బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు నేను 2 ఫోల్డింగ్ పెట్టుకొని డ్రా చేసుకున్నాను. అలాగే హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా మళ్ళీ డ్రా చేసుకోండి. ఎందుకంటే మనం స్టిచెస్ అనేవి వేసుకుంటాం కదా! సేమ్ ఇలా రెండిటిని కూడా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనము వీటిపైనైతే పెన్సిల్‌తో మళ్ళీ డ్రా చేసుకోవాలి. బాక్సెస్‌లా వచ్చే విధంగా డిజైన్ చేసుకుంటాం కదా! గజమాల, వాగ్మాలయ కోసం. నేనిక్కడ చిన్న స్కేల్ తీసుకొని నేను ఆ స్కేల్ ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్ పెట్టుకొని నేనిక్కడ బాక్సెస్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. సో, మీరు ఇలా స్కేల్ లేకపోయినా సరే 1 ½ ఇంచెస్ విడ్త్‌లో కూడా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ అయినా సరే సరిపోతుంది. సో, ఇలాగా మనం బాక్సెస్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇవి రెండిటికి కూడా మనం డ్రా చేసేసుకోవాలండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇలాంటి లేస్ అనేది మనకి దొరుకుతుంది. మీరు గోల్డ్‌లో కానీ, ఇలా సిల్వర్ కలర్‌లో కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సిల్వర్ కలర్‌లో చేసుకుంటున్నాను. ఆల్రెడీ పిల్లోస్ గోల్డ్‌లో చేశాను కదా! సో, సిల్వర్‌లో అయితే చేస్తున్నాను. అందుకే ఇక్కడ నేను సిల్వర్ కలర్‌లో స్టోన్ లేస్ అనేది తీసుకున్నాను. మీరు ఒకవేళ వేరే లేసెస్ ఏవైనా సరే తీసుకోవచ్చు. మనకి బండిల్స్ దొరుకుతాయి కదా! సో, ఇలాగ మనమైతే ఆ లేస్ అనేది పెట్టుకొని ఎంతైతే వస్తుందో చూసుకొని కట్ చేసేసుకొని, ఇప్పుడు మనము గ్లూతో అయితే అంటించేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంటించేసుకున్నాక, ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేయాలండి. మనం రైట్ సైడ్ అనేది లోపలికి పెట్టేసి మనం స్టిచెస్ అనేవి కొంచెం గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక దీన్ని టర్న్ చేసేసుకుంటే మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఒకటైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా! సేమ్ ఇలానే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కాటన్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మనకి టెడ్డీ బేర్‌లో ఉండే ఫర్ ఉంటుంది కదండీ! అది మార్కెట్‌లో మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఈ ఫర్ మొత్తాన్ని కూడా ఈ రెండిట్లో కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత మనము కొంచెం గ్యాప్ అనేది ఇచ్చేసాం కదా! స్టిచెస్ అనేది వేసుకోకుండా దాన్ని ఇప్పుడు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ నీడిల్‌తో అయితే మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. సో, ఫోల్డింగ్ అనేది కొంచెం బాగా పెట్టుకుంటూ ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో మనం స్టిచెస్ అనేవి వేసేసుకోవాలి. సో, ఇలా వేసుకుంటే ఫినిషింగ్ వస్తుందండి. సో, చూసారు కదా! ఇలాగ మనము ఈ గ్యాప్ అనేది మనం స్టిచెస్‌తో ఫిల్ చేసేసాం కదా! ఇప్పుడు దీనిపైన డిజైన్ చేయడానికి మనం ఈ బాక్సెస్ ఉన్నాయి కదండీ! ఈ బాక్సెస్‌లో నేను వైట్ కలర్ హాఫ్ బీడ్ పెరల్స్ అనేవి గమ్ అప్లై చేసుకొని అంటించుకుంటున్నాను. సో, రెండిటికి కూడా ఇలా అంటించేసుకున్నాక మనం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాం కదా! ఈ గ్యాప్‌లో డిజైన్ కూడా చేసుకోవాలి. సో, అప్పుడు ఇంకా లుక్ అనేది చాలా వస్తుంది. సో, చూసారు కదండీ! గజమాల వాగ్మలై అనేది ఎంత ఉందో రాయల్ బ్లూ కలర్‌లో చేసాం కదా! సో, చూడ్డానికి కూడా చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా నేను వైట్ కలర్ హాఫ్ బీడ్స్ అలాగే డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ షేప్ కుందన్స్, స్టోన్ చైన్ యూజ్ చేసి ఇక్కడ సెంటర్‌లో డిజైన్ చేసుకున్నాను. ఈ డిజైన్ అనేది మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. సిల్వర్ కలర్‌లో మనకి కాసులు కూడా ఉంటాయి. సో, నా దగ్గర అయితే అవైలబుల్‌గా లేవు. ఆ కాసులను కూడా మనం అంటించుకుంటే ఇంకా లుక్‌గా కనిపిస్తుంది. సో, వరలక్ష్మి అమ్మవారికి కాసులంటే ఇష్టం కదా! ఒకవేళ మీ దగ్గర సిల్వర్ కలర్ కాసులుంటే కాసులు అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలాగ వైట్ కలర్ బీడ్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి
సెంటర్‌లో ఇలా డిజైన్ చేసుకున్నాను. సో, మీరు మీ క్రియేటివిటీని బట్టి మీకెలా డిజైన్ కావాలనుకుంటున్నారో అలా డిజైన్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా మన వాగ్మాలై గజమాల అయితే రెడీ అయిపోయింది. సో, అమ్మవారికి మనమైతే డెకరేట్ చేసుకుంటే చాలా నిండుగా కనిపిస్తారు. సో, ఫైనల్‌గా నేనైతే ఈ గజమాల వాగ్మాలనైతే ప్రిపేర్ చేసేసాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. టైం ఉంటే మీరు కూడా రెడీ చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో, ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.